హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్ట్రీట్ ఫుడ్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ లైక్ చేసేది మంచూరియా కదండి. సో బయట దొరికే స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మంచూరియాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ అనేవి బయట తినే బదులు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అది హెల్త్కి కూడా మంచిది. ఎప్పుడైనా మంచూరియా తినాలనిపిస్తే ఇంట్లోనే ఈ ప్రాసెస్లో తయారు చేసి చూడండి. యాజ్ ఇట్ ఈజ్ మీకు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లోనే అనిపిస్తుంది దీని టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, పైన క్రిస్పీగాను లోపల జ్యూసీగాను, ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదన్నమాట, సూపర్గా ఉంది. మరి అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసేయండి. పదండి మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ క్యాబేజీని ఇలా కట్ చేసుకోవాలి. ఈ క్యాబేజీ వచ్చేసి 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ, నియర్లీ 600 grams ఉంటుంది వెయిట్ ఇది. ఫస్ట్ దీన్ని ఇలాగా 4 partsగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ గ్రేటర్ని యూస్ చేసి తురుముకోవాలి. కావాలనుకుంటే కట్ చేసుకోవచ్చు, కానీ చాలా సన్నగా కట్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాని బదులు ఇలా తురిమేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం పెద్దగా ఉన్న హోల్స్ దాంట్లో తురుముకుంటే కొంచెం స్పీడ్గా అయిపోతుంది. తురుముకోగా కొంచెం పెద్దగా వచ్చిన పీసెస్ అన్ని ఓ పక్క పెట్టుకుంటే వాటిని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మొత్తం అన్నిటినీ కూడా 4 పీసెస్ని కూడా నేను తురిమేసుకుంటున్నాను. నెక్స్ట్ క్యాబేజీకి ఇలాగా పైన హార్డ్గా ఉంటుంది కదా పార్ట్, సో ఈ పార్ట్ని అయితే తీసేసేయాలి. ఇక్కడ మొత్తం అంతా కూడా తురిమేసుకున్నాను. సో తురుముకున్నదంతా ఓ పక్క తీసేసుకుంటే ఇందాక పెద్దగా ఉన్న పీసెస్ని పక్కన పెట్టాము కదా, సో వాటిల్ని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా తురుముకున్న క్యాబేజీలో వాటర్ వస్తుందన్నమాట, సో ఆ వాటర్ని పిండి తీసేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా తీసుకొని ఈ విధంగా పిండేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా పిండేసిన దాన్ని మనం వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మొత్తం అన్నిటినీ కూడా పిండేసి పక్కన తీసుకోవాలి. ఇలా ఖచ్చితంగా క్యాబేజీలో నుంచి వాటర్ అయితే పిండేస్తేనే మనకి పిండి కలిపినప్పుడు పైన కోటింగ్ కోసం వేసే పిండి అనేది ఎక్కువ పట్టదనమాట. సో ఖచ్చితంగా ఇందులో నుంచి వాటర్ అయితే తీసేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 1 tablespoon వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, 1 teaspoon మిరియాల పొడి, 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలుగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ 2 tablespoons కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. స్పెషల్గా ఈ కారం వాడితే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా కలర్ వాడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇక్కడ నేను 2 tablespoons వేసాను. కారం కూడా పెద్దగా ఉండదన్నమాట ఇది. మీరు కావాలనుకుంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 tablespoon గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 tablespoons మైదా వేసుకోవాలి. నెక్స్ట్ 3 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో కారం అనేది మీ ఆప్షన్ అన్నమాట. మీరు కారం తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మనం క్యాబేజీలో వాటర్ అంతా పిండేసాం కాబట్టి ఇక్కడ తీసుకున్న పిండి అయితే సరిపోయిందనమాట. అదే క్యాబేజీలో వాటర్ పిండకుండా డైరెక్ట్గా కానీ కలుపుకున్న పని అయితే దీంట్లో వేసుకున్న మైదా కార్న్ఫ్లోర్ అంతా కూడా క్వాంటిటీ ఎక్కువ పట్టేస్తుంది అనమాట. సో పిండి వేసేసి తీసుకుంటే మనకి ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈ విధంగా కలుపుకునేటప్పుడు మరి ఇంకా కొంచెం లూజ్గానే అనిపిస్తే పిండి ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పట్టుకొని చూస్తే మనకి చక్కగా ఉండ పట్టుకోవడానికి రావాలన్నమాట. లేదు కొద్దిగా తేమ ఉంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. ఇంకొక 1 tablespoon కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మొత్తం కూడా కలుపుకుంటున్నాను. మనకి కలిపేటప్పుడే చేతికి కన్సిస్టెన్సీ అర్థమైపోతుంది అనమాట. ఇలా గట్టిగా ఉండాలి కొంచెం పిండి. అలా కాకుండా లూజ్గా ఉంటే పిండి మనకి నూనెలో వేసిన వెంటనే అవన్నీ విరిగిపోతాయి అన్నమాట. సో కొంచెం గట్టిగానే ఉండాలి. ఈ విధంగా ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఇక్కడైతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇలా చేసుకుంటున్నప్పుడు మరి ప్రెస్ చేసి రౌండ్గా బాల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. పైన మనం అలా బాల్ లాగా చేసుకుంటే సరిపోతుంది. అప్పుడే నూనె లోపల దాకా వెళ్ళి మొత్తం అంతా కూడా ఫ్రై అవుతుంది. అంతేకాకుండా తర్వాత సాస్లో వేసాక కూడా సాస్ అంతా బాగా పీల్చుకుంటుంది అనమాట. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి.
నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వాటిల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వీటిలన్నిటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని కానీ హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా మాడిపోతుంది వెంటనే. సో స్టవ్ని మట్టికి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇలా వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు అనమాట. అలా తిప్పితే మొత్తం అన్ని విరిగిపోతాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మాత్రమే వీటిని తిప్పాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం దీన్ని 2 times ఫ్రై చేస్తామన్నమాట. ఇలా తీసేసిన దాన్ని స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. వీటిల్ని ఒక 2 days వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకొని సెకండ్ ట్రిప్కి ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. బయట షాప్స్లో వాళ్ళు అయితే అలాగే చేస్తారు. మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేను సెకండ్ ట్రిప్కి కూడా వేసేసుకుంటున్నాను. సేమ్ ఇందాకట్లాగానే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నిటినీ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసి నెక్స్ట్ ఫస్ట్ తీసేసిన దాన్ని మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైంకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 timesగా ఫ్రై చేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా వస్తుంది. చూస్తున్నారు కదా, మంచి కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం తీసేసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నిటినీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒకదాన్ని కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన క్రిస్పీగాను లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది చూసారా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 to 3 tablespoons వరకు ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్నే తీసుకున్నాను నేను ఇక్కడ. సన్నగా తరిగిన అల్లం ముక్కలు 1 tablespoon, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు కూడా 1 tablespoon వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1 tablespoon, ఇంకా ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిలన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నెలో 1 tablespoon కార్న్ ఫ్లోర్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక క్యాప్సికమ్ని మీడియం సైజ్ ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ ఉడకాల్సిన అవసరం ఏం లేదనమాట, జస్ట్ అలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 2 tablespoons రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. 1 tablespoon సోయా సాస్, ఇంకా స్వీట్నెస్ కోసం 2 tablespoons టమాటా సాస్ వేసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ సాసెస్ యాడ్ చేసుకునేదాన్ని కంప్లీట్గా మీ విష్ అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో 1 tablespoon వెనిగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ పట్టదు, ఆల్రెడీ సాస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. నేను జస్ట్ ఇక్కడ 1/2 స్పూన్ కన్నా తక్కువే యాడ్ చేసుకున్నాను సాల్ట్. నెక్స్ట్ ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో కొంచెం సేపు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకోవాలి. 1/4 కప్ వాటర్ పోసుకున్నాను. మీకు కొంచెం డ్రైగా కావాలనుకుంటే వాటర్ ఇంకొంచెం తగ్గించి పోసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వాటర్ ఇలా కొద్దిగా మరిగిన తర్వాత ఇందులో ఇందాక మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని ఒక్కొక్క స్పూన్గా యాడ్ చేసుకోవాలి. ఒకేసారి యాడ్ చేయకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 spoons యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే మళ్ళీ ఒక 2 spoons పోసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి ఉండలు ఫామ్ అవ్వకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఈ మొత్తం కూడా బాగా కలుపుకుంటే కాసేపటికి మొత్తం దగ్గర పడిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఇందాక మనం ఫ్రై చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే మొత్తం కూడా ఇలా కలిపేసుకోవాలి. ఈ సాస్ అంతా కూడా వీటికి చక్కగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే కలుపుకునేటప్పుడు ఈ బాల్స్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. మ్యాక్సిమం ఈ విధంగా టాస్ చేసుకుంటే బాల్స్ ఇరగకుండా చక్కగా నీట్గా వస్తుంది. ఇక్కడ సాస్ మొత్తం కూడా చక్కగా పీల్ చేసుకుంది మంచూరియన్ బాల్స్. నెక్స్ట్ ఇందులో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకొంచెం చల్లుకుంటే సరిపోతుంది. అంతేనండి, స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో వెజ్ మంచూరియాని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాము. చూస్తున్నారు కదా, మంచి టెక్స్చర్తోనూ మంచి కలర్ఫుల్గా మనకైతే మంచూరియా ప్రిపేర్ అయిపోయింది. ఇంకెందుకంటే లేట్, హెల్తీగా ఇంట్లోనే మీరు కూడా ఒకసారి మంచూరియాని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయడం కూడా మర్చిపోమాకండి. మీరు చేసే లైక్ అయినా కామెంట్ అయినా మాకు చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి.
మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.